కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ ను అవమానించడాన్ని వ్యతిరేకిస్తూ నాంపల్లిలోని జనసమితి కార్యాలయం ముందు తెలంగాణ జనసమితి నాయకులు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత ముద్దుబిడ్డ డాక్టర్ అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడడం భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని అన్నారు. భారత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన హోంమంత్రి పదవిలో ఉండి అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడడం సిగ్గుచేటని, అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను వెంటనే క్షమాపణ చెప్పాలని, నరేంద్ర మోదీ వెంటనే హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలంగాణ జనసమితి నాయకులు హెచ్చరించారు. ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను, అగ్రకుల దురంకారి అమిత్ షా, అమిత్ షా ఖండించండి. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ నరేంద్ర మోడీ. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే, రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే, భద్రం చేయాలి అమిత్ షాను మంత్రివర్గం నుంచి, భద్రం చేయాలి అమిత్ షాను మంత్రివర్గం నుంచి, భద్రం చేయాలి అమిత్ షాను మంత్రివర్గం నుంచి. కాపాడండి భారత రాజ్యాంగాన్ని, పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. అహంకారి అమిత్ షా రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే. అమిత్ షా డౌన్ డౌన్, 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 అమిత్ షా డౌన్ డౌన్. ఫోటోగ్రాఫర్ డౌన్ డౌన్, కేంద్ర మంత్రి అమిత్ షా డౌన్ డౌన్, కేంద్ర మంత్రి అమిత్ షా డౌన్ డౌన్, కేంద్ర మంత్రి అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా వెంటనే అమిత్ షా వ్యాఖ్యలను ఖండించండి, అమిత్ షా వ్యాఖ్యలను ఖండించండి, అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను రాజీనామా చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే, రాజీనామా చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే. భారత జాతి సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. సాక్షాత్తు ఈ దేశానికి మూడవసారి హోంశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రధానమంత్రి తర్వాత నెంబర్ 2 అని చెప్పుకుంటూ చలామణి అవుతున్నటువంటి అమిత్ షా గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలు, సబ్బండ వర్గాలు మొత్తం రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు మరి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి అంబేద్కర్ 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 అంటూ మీరు తలుసుకోవడం కంటే భగవంతుని తలుచుకుంటే మీరు మరి ఎక్కడికో పోతారనే వ్యాఖ్యానం చేయటం అంటే చాలా అహంకారంతో చేసిన వ్యాఖ్యలుగా తెలంగాణ జనసమితి భావిస్తున్నది. భారత రాజ్యాంగాన్ని అవమానించడమే కాకుండా భారత ప్రజలను అట్టడుగున ఉన్న వర్గాల వారిని అవమానించినట్లుగా